హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ మధుని పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే దేవా కోపంగా ఆగండి అని అరుస్తాడు. దాంతో మ్యాడీ మధులు ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే మధు అమ్మ నాన్న సుబ్బారావు రూప చంటి అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక దేవ కోపంగా లేదు, వీల్లేదు, నా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టేది నా మేనకోడలు శ్రేయ మాత్రమే. ఆ స్థానంలోకి ఎవరొచ్చినా నేను ఊరుకోను. ఈ అమ్మాయి నా ఇంటి కోడలుగా ఉండడానికి నేను ఒప్పుకోను. ఒక కూరగాయలు అమ్ముకునేవాడు నా వియ్యంపుడు అంటే నేను సహించలేను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవా, ఇలా కాదు, నువ్వు ఈరోజు నా మ్యాడీ జీవితంలోకి వచ్చావు, ఇదే నీకు ఆఖరి రోజు కావాలి అని చెప్పి దేవా గన్ తెచ్చి మధుకి ఏం చేస్తాడు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మధు, మ్యాడీ, సుబ్బారావు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవా, చూడు, ఈరోజు నీకు పెళ్లి రోజు మాత్రమే కాదు, నీ చావు రోజు కూడా అని దేవా షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే మ్యాడీ మధుకి అడ్డుగా వస్తాడు. అది చూసి దేవా, నాగవల్లి, శ్రేయ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మ్యాడీ, అడ్డు తప్పుకో అని అనగానే, లేదు డాడీ, మీరు మధుని ఏమైనా చేయాలి అనుకుంటే ముందు నన్ను చేయండి, నన్ను చంపిన తర్వాత మధుని చంపండి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. నాన్న, మ్యాడీ, ఏంటి నాన్న, నీకు పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి కుట్రతో పక్కా ప్లాన్ ప్రకారం నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే, మమ్మీ, మధు అలాంటిది కాదు, తను ఎలాంటిదో నాకు తెలుసు అని అంటూ ఉంటే, ఏంట్రా, ఏంటి నీకు తెలుసు? ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టే ముందు ఒక్క క్షణమైనా నీకు శ్రేయ గుర్తుకు రాలేదా? నీ మీద ఎన్నో ఆశలతో నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న ఆ పిచ్చి పిల్ల గురించి ఆలోచించొద్దా అని అంటూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఇక నాగవల్లి, మ్యాడీ, నువ్వు మధుని పెళ్లి చేసుకోవడంతో శ్రేయ సూసైడ్ చేసుకోబోయింది, తనకేమన్నా అయితే ఏంట్రా పరిస్థితి అని అనగానే, మమ్మీ, తనని చూసుకోవడానికి మీరున్నారు, కానీ మధు నేను అక్కడే వదిలేసి వస్తే తను లైఫ్ లాంగ్ బాధపడుతుంది. నా వల్ల తన లైఫ్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే తప్పో ఒప్పో నేను మధుని పెళ్లి చేసుకున్నాను అని అనగానే ఇక దేవా, మ్యాడీ, మర్యాదగా ఆ అమ్మాయిని గుమ్మం అవతలే వదిలేసి నువ్వు ఒక్కడిగే ఇంట్లోకి రా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ, సారీ డాడీ, నేను మధుని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు తను నా భార్య, ఎక్కడున్నా మేము కలిసే ఉంటాము. ఈ ఇంట్లో మధుకి స్థానం లేకపోతే నాకు కూడా ఈ ఇంట్లో స్థానం లేదు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక మ్యాడీ, అర్థమైంది డాడీ, ఇక నన్ను ఈ ఇంట్లోకి రానివ్వరు, మేమే ఎక్కడో ఒక చోట బ్రతుకుతాము, పద మధు అని మ్యాడీ మధులు వెళ్తూ ఉంటారు. అప్పుడే నాగవల్లి, ఒక్క నిమిషం మ్యాడీ అని అంటుంది. అందరూ ఆగిపోయి చూస్తూ ఉంటే ఇక నాగవల్లి, సరే నాన్న, నీ సంతోషాన్ని, నీ ఇష్టాన్ని మేమెప్పటికీ కాదనము, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి రావచ్చు అని అనగానే ఇక మ్యాడీ మధు వల్ల అమ్మ నాన్నలు చాలా సంతోషపడుతూ ఉంటారు. నాగవల్లి అలా మాట్లాడేసరికి దేవా, శ్రేయ, లోహి ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోతారు. నాగవల్లి అని దేవ కోపంగా అంటూ ఉంటే, బావా, నువ్వు ఆగు బావా, మ్యాడీ సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి? వాడు ఆ అమ్మాయితో ఉంటేనే సంతోషంగా ఉంటాను అంటున్నాడు కదా, మరి ఇంకేం కావాలి బావా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లోపలికి వస్తూ ఉంటే ప్రమిళ, ఒక్క నిమిషం ఆగండి మ్యాడీ అని అంటుంది. ఏంటి పెద్దమ్మా అని అనగానే, ఎలా జరిగితేనే మీ ఇద్దరికి పెళ్లి జరిగింది, పెళ్ళయ్యాక మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు,
మీకు దిష్టి తీసి హారతిస్తాను మ్యాడీ అని అంటూ ఉంటే ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ప్రమిళ వచ్చి మధుకి మ్యాడీకి హారతిచ్చి దిష్టి తీసి కుడికాలు లోపల పెట్టి రామ్మ అని అంటూ ఉంటే ఇక మధు బాధపడుతూనే కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తుంది. మ్యాడీ మధుని తన గదిలోకి తీసుకెళ్తాడు. సుబ్బారావు రూప వాళ్ళు కూడా వెళ్తారు. ఇక దేవ నాగవల్లితో కోపంగా, నాగవల్లి ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిస్తే మన శ్రేయని బయటికి పంపించినట్ట అని అంటూ ఉంటే, బావా నేనేం చేసినా ఆలోచించి చేస్తాను అని అనగానే, ఏంటత్తా ఏంటి నువ్వు ఆలోచించి చేసింది? నా మానాన నన్ను చావనిచ్చినా సరిపోయేది, మీరేదో చేస్తారు అని అనుకున్నాను. బావా మధుకి తాళి కట్టి తన లైఫ్లోకి ఆహ్వానించాడు. నువ్వు ఇప్పుడు ఆ మధుని ఇంట్లోకి రానిచ్చి ఈ ఇంటి కొడలుగా తనని ఆహ్వానం చేశావు. మరి నేనేంటత్తా అని శ్రేయ ఏడుస్తుంటే, శ్రేయ ఏంటి ఈ అత్తని నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది? నేను ఏం చేసినా కూడా మ్యాడీ నీ వాడు కావడానికే చేస్తాను కదా అని అనగానే, ఏంటంటే మధు ఇంట్లోకి వస్తే మ్యాడీ శ్రేయకి ఎలా సొంతమవుతాడు? మ్యాడీ ఆ మధుకే దగ్గర అవుతాడు అని అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మ్యాడీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు, ఎక్కడ దాని జీవితం నాశనం అవుతుందో అన్న జాలితో మాత్రమే. మ్యాడీ మధు ఈ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరూ కలవకుండా ఒకరికొకరు దగ్గర అవ్వకుండా మనం ఏమైనా చేయొచ్చు. అలా కాదని వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటే నేరుగా మ్యాడీని వాళ్ళింటికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరినీ ఇక ఎవ్వరు విడదీయలేరు. ఆ అమ్మాయి మీద ఉన్న జాలి కాస్త మ్యాడీకి ప్రేమగా మారితే ఎప్పటికీ మ్యాడీ శ్రేయాని పెళ్లి చేసుకోడు. అలా జరగకుండా ఉండాలి అంటే మ్యాడీ మధులు ఇక్కడే ఉండాలి. అనుక్షణం వాళ్ళని కనిపెట్టుకుంటూ మ్యాడీకి ఆ అమ్మాయి మీద ప్రేమ కలగకుండా జాలి కలిగేలా చేయాలి. ఏదో ఒక ఛాన్స్ దొరక్కపోతుందా ఆ అమ్మాయిని మ్యాడీ లైఫ్లో నుండి, ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా బయటికి పంపించడానికి? చూడు శ్రేయ, నేను నీకు మాటిస్తున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ మధుని మ్యాడీ లైఫ్లో నుండి పంపించేసి మళ్ళీ నీకు మ్యాడీకి చాలా గ్రాండ్గా పెళ్లి జరిపిస్తాము అని అంటూ ఉంటే శ్రేయ చాలా సంతోషపడుతుంది. ఇక దేవా కూడా, అవును నాగవల్లి, ఆలోచిస్తే నువ్వు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి అందరికీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీకి ఆ అమ్మాయి మీద ప్రేమ కలగకుండా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క మధు గదిలో కూర్చొని జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి? సంతోషించాలా, బాధపడాలా? మ్యాడీని ప్రాణంగా ప్రేమించాను, మ్యాడీనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ అది ఇలాగా? మ్యాడీ నాకు దక్కినందుకు సంతోషపడాలో, మ్యాడీ నన్ను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు జాలితో అని బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు అని మధు బాధపడుతూ ఉంటే అప్పుడే మ్యాడీ ఎక్కడికి వచ్చి, సారీ మధు అని అంటాడు. ఇక మధు, ఏంటి మ్యాడీ అని అంటూ ఉంటే, అవును మధు, నేను తప్పు చేశాను. నీ లైఫ్ గురించి ఆలోచించి నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసుకోకుండా, నీ ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా నీ మెడలో తాళి కట్టాను. ఆ సమయంలో నాకు నీ మెడలో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు మధు. నా వల్ల నీ లైఫ్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ లైఫ్ని సేవ్ చేయడం కోసమే నీ మెడలో తాళి కట్టాను. నన్ను క్షమించు మధు అని అంటూ ఉంటే, ఏంటి మ్యాడీ నువ్వు నన్ను క్షమాపణలు అడుగుతున్నావా? నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు కదా అని అంటూ ఉంటే, చాలు మధు, నన్ను ఇలా అర్థం చేసుకున్నందుకు చాలు. అయినా నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడకు మధు, మన ఈ బంధం కొన్నాళ్ళు మాత్రమే అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మధు అలా చూస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఏదో గుళ్ళోని లైఫ్ సేవ్ చేయాలని నీ మెల్ల తాళి కట్టాను, కానీ జీవితాంతం నిన్ను ఇలా బంధించడానికి కాదు. చూడు, కొన్నాళ్ళ తర్వాత మనం ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం.
తర్వాత నీకు నచ్చిన అబ్బాయి, మంచి అబ్బాయిని చూసి నేనే నీకు పెళ్లి జరిపిస్తాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా నాగవల్లి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. మ్యాడీ మాటలు విని నాగవల్లి చాలా సంతోషపడుతుంది. నాకు కావాల్సింది అదే కదా అని అనుకుంటూ ఉంటుంది. మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక మ్యాడీ, చూడు మధు, నువ్విక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు నీ మెడలో తాళి కట్టాను కదా, అలాగని నువ్వేదో ఇంకోలా అర్థం చేసుకోకు. మనం ఎప్పట్లాగానే ఫ్రెండ్స్లా ఉందాం. కొన్నాళ్ళు ఇలా కలిసిన తర్వాత మనం విడిపోయి ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం, ఓకేనా? నువ్వు ఇక ఏమీ ఆలోచించకు మధు అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాడీ మాటలు విని మధు అయితే చాలా బాధపడుతుంది. ఏం చేయాలి, మ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఏడుస్తూ ఉంటే నాగవల్లి అక్కడికి వస్తుంది. నాగవల్లి రావడం చూసి మధు షాక్ అయిపోతుంది. ఏంటి మధు, ఏడుస్తున్నావా? మ్యాడీని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఇంత ఆస్తిని అనుభవించాలని ఎంతో ప్లాన్ చేశావు కదా, అదంతా స్మాష్ అయిపోయిందని, ఈ బంధం కొన్నాళ్ళే అని మ్యాడీ చెప్పగానే నువ్వు మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదూ అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటే అలా చూస్తున్నావు? ఇప్పుడు మ్యాడీ నీతో మాట్లాడిన మాటలన్నీ నేను వినేశాను. ఇప్పటికైనా అర్థమైందా? మ్యాడీని మీద ప్రేమతో కాదు తాళి కట్టింది. ఎక్కడ నీ జీవితం అన్యాయం అయిపోతుందో అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కొన్నాళ్ళే, తొందరలోనే మళ్ళీ మ్యాడీ నిన్ను వదిలేస్తాడు. అప్పుడు శ్రేయకి మ్యాడీకి గ్రాండ్గా పెళ్లి జరిపిస్తాను. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు మ్యాడీ లైఫ్లో నుండి వెళ్ళిపోయేదానివే అని చెప్పి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆంటీ ఒక్క నిమిషం అని అంటుంది. ఇక నాగవల్లి ఆగిపోయి ఏంటే అని అనగానే, చూడండి ఆంటీ, ఒక ఆడపిల్లకి తాళి మెడలో పడ్డాక ఆ కట్టినవాడు ఎలాంటి వాడైనా సరే వాడితోనే జీవితాంతం బ్రతకాలి, కలిసి ఉండాలి అనుకుంటుంది. అంతేకాని వదిలేస్తే వెళ్ళిపోదు. ఆ బంధాన్ని ఎప్పుడు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. నేను కూడా అలాంటి అమ్మాయినే అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటే నీకు అంత నమ్మకం ఏంటి? మ్యాడీ అంత క్లారిటీగా చెప్పాడు కదా, ఇంకా ఎవరన్నా చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు అని అనగానే ఆ అమ్మవారి అండ చూసుకొని అని అంటుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటంటే ఇంకా అర్థం కాలేదా? నేను మ్యాడీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ అది నెరవేరుతుందో లేదో నాకు తెలీదు. మీరు మ్యాడీకి శ్రేయకి పెళ్లి జరిపించాలని అనుకున్నారు, అది జరిగిందా? ఆ దేవుడు ఎవరిని ముడిపెడతారో వాళ్ళతోనే ముడిపడిపోతుంది. మీరు ఎన్ని చేసినా కూడా మ్యాడీ నా మెడలో తాళి కట్టాడు అంటే దానికి అర్థమేంటో ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మవారే మమ్మల్ని ఇలా కలిపింది, నా కల్మషం లేని ప్రేమని గెలిపించింది అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది. అంటే అని అనగానే, ఆంటీ ఇప్పుడు మ్యాడీ నన్ను పెళ్లి చేసుకున్నాడని నేనేమీ రిలాక్స్ అయిపోను. మ్యాడీ నన్ను జాలితో నా లైఫ్ కాపాడాలని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ జాలి కాస్త ప్రేమగా మారుతుంది. త్వరలోనే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. అప్పుడు చిన్ని మీద మ్యాడీకి ఎలాంటి కోపం ఉండదు. అప్పుడే నేనే చిన్నినని మ్యాడీ ముందుకొస్తాను. అప్పుడు ఇక మ్యాడీ జీవితాంతం నా చెయ్యి వదిలిపెట్టడు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు నిరూపించేది? అసలు మీ అమ్మ నిర్దోష అయితే కదా నువ్వు నిరూపించేది. మీ అమ్మ మా అక్కని చంపేసింది అని అనగానే, ఆంటీ మీ నమ్మకం మీకుంది, నా నమ్మకం నాకుంది. మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు. మా అమ్మ ఏ తప్పు చేసి ఉండదు. అది బయటపడ్డనాడు మా అమ్మ గురించి అపార్థం చేసుకున్నందుకు మీరు కూడా బాధపడతారు, చూస్తూ ఉండండి అని చెప్పగానే ఇక నాగవల్లి, సరే చూద్దాం, ఈ ఛాలెంజ్లో నువ్వు గెలుస్తావో మ్యాడీ లైఫ్లో నుండి నిన్ను శాశ్వతంగా పంపించి నేను గెలుస్తాను, చూసుకుందాం అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇంతలోనే ఇక ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రమీల ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలేచి కిందికి వస్తూ ఉంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వసంత, ఏంటి ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది, ఆ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోయాయి అని, ఇదంతా ఎవరు చేశారు అని చూస్తూ ఉంటే ఇక మధు తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. అది చూసి ప్రమిళ, అదిగో మన మధునే ఇదంతా చేసింది, ఇన్నాళ్ళకి ఈ ఇంటికి సరైన కోడలొచ్చింది అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటారు. మధు చాలా శ్రద్ధగా తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజ చేస్తూ ఉంటే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. అది చూసి ప్రమిళ లోహితో, ఇదిగో అమ్మ లోహి, ఆ మధుని చూడు, నిన్నొచ్చింది, ఈరోజు ఇంట్లో పనులన్నీ చకచకా చేసి ఉదయాన్నే తులసి కోటకి పూజ కూడా చేస్తుంది. ఎప్పుడైనా నువ్వింత ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసావా? అసలు ఎప్పుడైనా తులసి కోటకి పూజ జరిపించావా? చూడమ్మా, ఇంటికి ఇల్లాలు ఉత్తమమైన కోడలంటే అలా ఉండాలి అని అంటూ ఉంటే ఇక లోహి, శ్రేయ అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక లోహి, ఇది అప్పుడే నా మీద డామినేషన్ స్టార్ట్ చేసింది. నేను మొదటి నుంచి భయపడేది ఇందుకే కదా, అది ఎక్కడుంటే అక్కడ నేను డామినేటెడ్ అయిపోతాను, అదే మెయిన్ అయిపోతుంది చా అని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రేయకైతే మధు మీద చాలా కోపం, ఈర్ష్య, అసూయ వస్తూ ఉంటాయి. ఇక వెంటనే కోపంగా మేడ మీదకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి కింద తులసి కోట దగ్గర పూజ చేస్తున్న మధుని చూసి కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా మధు అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. అక్కడే మేడ మీద ఉన్న ఒక పూల కుండిని సరిగ్గా మధు మీద పడేలా పడేసి మధుని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. వస్తే మధు, నీకు ఈ ఇంటికి వచ్చిన తెల్లారే చివరి రోజు కావాలే, నిన్నిలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక శ్రేయ అక్కడే ఉన్న పూల కుండిని మధు మీదికి విసురుతూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ జాగింగ్కి వెళ్ళి బయటికి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అలా వస్తూ మధు తులసి కోట దగ్గర పూజ చేయడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే శ్రేయ పూల కుండిని కింద పడేసి వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది. ఆ పూల కుండి నేరుగా మధు మీదికే వస్తూ ఉంటుంది. అది గమనించిన మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మధు పక్కకి తప్పుకో అని అంటూ ఉంటే మధు మాత్రం వినిపించుకోదు. ఇక మ్యాడీ పరిగెత్తుకుంటూ మధుని పక్కకి తప్పిస్తాడు. దాంతో ఆ పూల కుండి అక్కడే కింద పడి పగిలిపోతుంది. అది చూసి శ్రేయ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మ్యాడీ మధుని పక్కకి తోసేసే టైంలో మధు పైన పడిపోతారు. ఇక ఇద్దరు కూడా అలా దొర్లుతూ ఉంటే అదంతా చూసి శ్రేయ తట్టుకోలేకపోతుంది. ఇక ఇదంతా లోహి, ఇంట్లో వాళ్ళంతా కూడా చూసి షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఇదేంటి, ఈ మ్యాడీకి మధుని దూరం చేయాలి అనుకుంటే వీళ్ళిద్దరూ ఇంత దగ్గర అవుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఇంకా శ్రేయ, లోహి, నాగవల్లిలు మధుని ఇంట్లో నుండి బయటికి పంపించడానికి ఎలాంటి కుట్రలు చేస్తారు. రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.